నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల కలయిక సూపర్ హిట్ కాంబినేషన్ అని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి రావడం తథ్యమని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని విందూరు రోడ్డులో ఒక ప్రైవేట్ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. బాలకృష్ణ బాగుంది ముందు వస్తారు తినో బాలకృష్ణ వాడు చేద్దా రాసేవా లోపల దగ్గర ముందుకు రా వచ్చాను. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పాసం సునీల్ కుమార్ గారిని సాధారణంగా నేను వేదికపైకి అభ్యర్థి ఒకరు 3 కండవాలు వేసుకుంటే చాలు. జిల్లా అధ్యక్షుడు చంద్రప్ప గారు పెద్దలు కోర్ కమిటీ సభ్యులు గిరన్న 2 నిమిషాలు మాట్లాడు. అదేవిధంగా ఈరోజు తిరుపతి జిల్లాలో గూడూరు నియోజకవర్గంలో ఆఫీస్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా మన ఈ కార్యక్రమానికి పురుషోత్తమ రెడ్డి గారు కన్వీనర్గా ఏర్పాటు చేయడము, అలాగే ఈ కార్యక్రమానికి మరి అతిథులుగా విచ్చేసినటువంటి పూర్వ అధ్యక్షులు మరియు ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారికి, అలాగే జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారికి, అలాగే పట్టణ అధ్యక్షులు మన బాలన్న గారికి, కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ జనసేన చంద్రశేఖర్ గారికి, అలాగే కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ మన సురేంద్ర రెడ్డి గారికి చెప్తాను. తర్వాత మన స్టేట్ ఎగ్జిక్యూటివ్ కోటేశ్వరరావు గారు, మన జిల్లా ఎగ్జిక్యూటివ్ కోర్ కమిటీ సభ్యులు గిరిన్న గారికి, మన జిల్లా ఉపాధ్యక్షులు భైరప్ప గారు, మా సెక్రటరీ బిందురెడ్డి గారు, తర్వాత స్టేట్ సెక్రటరీ భాస్కర్ రెడ్డి గారు, మిగతా ఇక్కడ వచ్చేటువంటి ఇతర ముఖ్య నాయకులు, తెలుగుదేశం పార్టీ మరియు జనసేన నాయకులు శ్రీనివాసులు గారు, వెంకటేశ్వరరాజు గారు, అందరు పెద్దలందరికీ, అలాగే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మీ అందరి సహాయ సహకారాలతో ఈరోజు 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా గూడూరు నియోజకవర్గం నుండి నన్ను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంపిక చేశారు. మీ అందరి యొక్క పూర్తి సహాయ సహకారాలని నేను అర్థిస్తున్నాను. ఖచ్చితంగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన కాంబినేషన్ సూపర్ హిట్, డూపర్ హిట్ అని చెప్పి అందరూ మంచి నిర్ణయానికి మా నాయకుడు వచ్చాడు. ఎందువల్లంటే జనసేనతో పొత్తు ఒక విధమైన లాభం అంటే, బీజేపీ పొత్తు ఇంకో విధమైన లాభం. ఎందుకంటే రాష్ట్రంలో
ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కావాలని, అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కావాలని, అలాగే రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం జనసేన తెలుగుదేశం పార్టీ ఏర్పడాలని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్న తరుణంలో ఒక మంచి కలయిక జరిగింది. ఇదే గెలుపుకి నాందని చెప్పి తెలియజేస్తున్నాను. పెద్దలు చెప్పినట్టు 400 సీట్లు ఖచ్చితంగా ఈసారి ఎన్డీఏ కూటమికి వచ్చేది ఖాయం. దాంట్లో ఏమి రెండో మాట్లాడని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే కేంద్రంలో మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి, అంటే మధ్యలో చిన్న చిన్న అవంతరాలు ఏర్పడి మనం విడిపోయాం తప్ప ఎప్పుడు కూడా మేము మీ మేమైతే వేరే వాళ్ళం కాదు. మేమైతే చాలా ఆశించాం, ఖచ్చితంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిందే. నేను చాలా మీటింగ్లో కూడా చెప్పా, పార్టీలో కూడా చెప్పా, మనం రేపు గెలవాలంటే ఖచ్చితంగా బీజేపీతో పొత్తు అవసరము. ఎందుకంటే కొన్నిసారి ఇబ్బంది పడ్డాము, అది అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ కేటర్గా తెలుసు కొన్నిసారి ఏ విధంగా ఇబ్బందులు పడ్డాం. ఈసారి అందరం జనసేన యువకులు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద గూడూరులో అయితే ఇంకా ఉత్సాహంగా మంచి మిత్రులు ఈరోజు మాతో కలిసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అందరం కలిసి పనిచేద్దాం. గెలిచిన తర్వాత కూడా ఖచ్చితంగా అన్ని ప్రతి దాంట్లో కూడా కలిసి షేర్ చేసుకుంటాం. ఈరోజు పార్టీ కార్యాలయం మొట్టమొదట ఇక్కడ ఓపెన్ చేశారు. అలాగే మరొకసారి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి మళ్ళీ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు పెద్దలు. చాలా సంతోషం. ఖచ్చితంగా మీరు కూడా మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి మిమ్మల్ని జనసేన వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి వచ్చి ఉమ్మడి ప్రెస్ మీట్ ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మా అందరినీ కోరుతున్నాం అధ్యక్షులు గారు. కాబట్టి నాయకులు ఎంపీ ఎన్నికల్లో బీజేపీ పెద్దలందరితో కలిసి పనిచేయడం జరిగింది. ముఖ్యంగా అయితే మన సీనియర్ నాయకులు సురేష్ రెడ్డి గారు కావచ్చు, అలాగే దయాకర్ రెడ్డి గారు ఆ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. చాలా అన్ని విధాలుగా మాకు సహకరించారు అప్పుడు పొత్తులో ఉన్నప్పుడు. అలాగే మన సురేంద్ర అన్న మెయిన్గా చెప్పుకోవాలంటే పురుషోత్తమ్ రెడ్డి గారు ఈరోజు మన గూడూరు బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ గారికి, అలాగే టౌన్లో కొంచెం బాలకృష్ణ నాయుడు, గాలి ప్రకాష్ నాయుడు, మనోజు, బిందురెడ్డి గారు అందరూ కార్యక్రమాలు చేస్తూ ఆ రోజు మేము అన్నింటిలో కలిసి చేసాము. ఇప్పుడు పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసాయి కాబట్టి 400 సీట్లు ఎన్డీఏ ప్రభుత్వానికి ఎంపీ సీట్లు, అలాగే గూడూరు నియోజకవర్గం పెద్ద భారీ మెజార్టీతో గెలుచుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గ్రామ స్థాయిలో ఇప్పటికే మేము బీజేపీతో వస్తున్నాం కాబట్టి చాలా రోజుల నుంచి వాళ్ళందరూ మాకు టచ్లో ఉండకుండా ఎప్పుడూ చాలామంది చిలకూరు సింగంతో కావచ్చు చాలామంది మేము కలిసి పనిచేస్తున్నాము ఎంపీ ఎలక్షన్ అప్పుడు. అలాగే టీడీపీ వాళ్ళతో కూడా ఇప్పుడు అందరూ కలిసి పనిచేస్తున్నాము. ఒకసారి మళ్ళీ దయాకరణ ఆధ్వర్యంలో మన పురుషోత్తమ్ రెడ్డి గారు ఒక చిన్న ఆత్మీయ సమావేశం మనం ఏర్పాటు చేస్తే అందరూ కలుసుకొని ఎక్కడికక్కడ గ్రామ స్థాయిలో పోలింగ్ బూత్ స్థాయిలో ముందుకెళ్ళి ఖచ్చితంగా నరేంద్ర మోడీ మరోసారి పీఎంఓ చేసుకొని ఇక్కడ గూడూరులో మన సునీల్ కుమార్ గారిని ఎమ్మెల్యే చేసుకోవడానికి మా వంతు కృషి మేము చేస్తామని తెలియజేసుకుంటూ గట్టిగా ఒక్కొక్కరు దండం రాదు. మేడం నేను పంపిస్తాను. ఓకే ఓకే
వేసవి కాలంలో చలివేంద్రాలు ప్రజలకు దాహార్తి తీర్చే కేంద్రాలుగా ఉపయోగపడతాయని రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు రామానాయుడు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం పాత బస్టాండులో రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. అన్నా చూడండి అన్నా కదలా కావాలండి నాకు ఇస్తారా? మా రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ వేసవి కాలంలో చలివేంద్రం ప్రారంభించడం ఆనవాయితీగా 5 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పాత బస్టాండ్ సెంటర్ నందు ఈ చలివేంద్రం మజ్జిగ మరియు మంచినీరు చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా కోర్ట్ సెంటర్లో కూడా ఓపెన్ చేస్తాం ఈరోజు. అదేవిధంగా ఈరోజు చిల్లకూరు పోలీస్ స్టేషన్ బైపాస్ నందు మరియు వరగల రోడ్ నందు కూడా ప్రారంభించడం జరిగినది. కాబట్టి ఈ వేసవి కాలంలో ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి విశేష హోమం, బలిహరణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారు శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మేళ తాళాలతో వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారి ప్రాకార ఉత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ మేధా గురు దక్షిణామూర్తి స్వామి అభిషేకం వేద పండితుల ఆధ్వర్యంలో వివిధ రకాల తాళాలతో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు శ్రీ మేధా గురు దక్షిణామూర్తి స్వామి అభిషేకం కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. प्रज्ञां विद्यां बुद्धिं श्रियं बलं आयुष्यं वेदः सकल विद्या उन्नत विद्या
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.